హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి మార్కెట్ లాస్ట్ వీక్ ఎలా జరిగిందో. మనం అనుకున్నట్టు కొంచెం వెళ్తుంది అనుకున్నాము, వెళ్ళింది, ఆల్మోస్ట్ బ్యాక్ రిటర్న్ అయిపోయింది. ఇక్కడ చూద్దాం. నిఫ్టీ ఇట్స్ షూటింగ్ స్టార్ లాగా ఫామ్ చేసింది. బట్ ఇంకా ఇక్కడ సెల్లర్స్ బయర్స్ తక్కువ ఉన్నారు. ఓకే, ద ఓపెనింగ్ పాయింట్ నుంచి సెల్లింగే పాయింట్ రన్ అయిపోయింది. ఈ క్యాండిల్లో బులిష్ ప్యాటర్న్ కనబడుతుంది. సో మార్కెట్ అనేది మళ్ళీ నెక్స్ట్ వీక్ పైకి వెళ్ళే ఛాన్సెస్ కనబడుతున్నాయి అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. రియల్గా వెళ్తుంది, కాకపోతే ఒక రీటెస్ట్ బ్యాక్ ఇచ్చి లిటిల్ బిట్ ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. 23,900 ఆర్ 24,000 రేంజ్ వరకు అయితే వెళ్ళే ఛాన్స్ కనబడతా ఉంది. ఎందుకంటే ఇఫ్ యు సీ గాయ్స్, వీక్లీ క్యాండిల్ టైం ఫ్రేమ్లో పెడితే మనకు మంత్లీ లెవెల్స్ వస్తాయి. సింపుల్గా డైనమిక్ రెసిస్టెన్స్ యాజ్ వెల్ యాజ్ ట్రెండ్ లైన్ ఇట్ ఈస్ బెండింగ్. సో మార్కెట్ అనేది ఒక రీటెస్ట్ ఇచ్చి మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే ఇది ఇప్పుడు కాదు, ఇంకా టైం పడుతుంది. జస్ట్ సినారియో జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కమ్ టు 30 minutes టైం ఫ్రేమ్. 30 minutes టైం ఫ్రేమ్లో మనకు వీక్లీ లెవెల్స్ ప్లాట్ అయిపోతాయి. ఓకే, లాస్ట్ వీక్ కూడా మీకు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ వీక్ కూడా అనాలిసిస్ కావాలంటే ఒకసారి వెళ్ళి వెరిఫై చేయండి. ఈ వీక్ మ్యాక్స్ వోలటైల్ ఉండే ఛాన్స్ ఉందని చెప్పాను. వోలటైల్ టు డౌన్ సైడ్ అని అనుకున్నాను. బట్ మీకు ఆల్రెడీ అంతకుముందు కూడా చెప్పాను, విత్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ ప్రకారంగా వెరిఫై చేస్తే మార్కెట్ ఈ రేంజ్ వరకు వస్తుందని చెప్పాను. ఎగ్జాక్ట్లీ ఇయర్లీ వాల్యూమ్స్ వరకు టచ్ చేసుకొని ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ చేసుకొని బ్రేక్అవుట్ ఇచ్చింది. ద బ్రేక్అవుట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద TP1 బ్యాండ్లో వెళ్ళిపోయింది. సో ఆబ్వియస్లీ సెల్లర్స్ బ్యాండ్ ఇక్కడే ఉంది, యాజ్ వెల్ యాజ్ క్వార్టర్లీ వాల్యూమ్ ఇక్కడ ఉంది. కాబట్టి మార్కెట్ ఈ రేంజ్ వరకు వెళ్తుందా అన్నది కూడా వెరిఫై చేద్దాం నెక్స్ట్ వీక్ అనాలిసిస్ ప్రకారంగా. జస్ట్ డబుల్ క్లిక్ ఇట్, క్లిక్ ద నెక్స్ట్ వీక్ లెవెల్ సారీ క్లిక్ ద నెక్స్ట్ వీక్ లెవెల్స్. నెక్స్ట్ వీక్ లెవెల్స్ ప్లాట్ అయిపోయినాయి. ప్రజెంట్ అయితే నెక్స్ట్ వీక్ లెవెల్లో ప్లాట్ అయిపోతే మనకి ఏం తెలుస్తుందంటే నెక్స్ట్ వీక్ ఎలా లోయర్లో ఫామ్ చేసింది లెవెల్స్ మాత్రం. సో ఓకే, మార్కెట్ అనేది లోకి వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేద్దాం. కానీ ఒక హైకి టచ్ చేసి అండ్ లోకి ఫాలో అవ్వాలి. ఎక్కడి వరకు హై వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అంటే, సో ఫస్ట్ థింగ్ సినారియో చూద్దాం. సెల్లర్స్ బ్యాండ్, దిస్ ఈజ్ వార్. ఓకే, సో ఇఫ్ డబుల్ క్లిక్ ఆన్ ఇండికేటర్, మనం ఇండికేటర్ మీద క్లిక్ చేస్తే ఏ లెవెల్స్ని ఆఫ్ చేస్తున్నాను ప్రజెంట్ సినారియో జస్ట్ స్టడీ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే ట్రెండ్ అండ్ డైనమిక్ సపోర్ట్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, సో ఆబ్వియస్లీ బయింగ్ సెల్లింగ్ బ్యాండ్ ఎక్కడ ఉంది? దిస్ ఇస్ ద బై బ్యాండ్ యాజ్ వెల్ యాజ్ దీస్ ఆర్ బయింగ్ సెల్లింగ్ జోన్. సో ఆబ్వియస్లీ ఇనీషియల్గా మీకు ఇందాక చెప్పాను కదా 24,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని. సో యాక్చువల్గా సెల్లర్స్ బ్యాండ్ ప్రకారంగా చూస్తే 24,145 రేంజ్ వరకు అయితే కనబడుతుంది. సో ఆబ్వియస్లీ దీని తర్వాత TP4 ఉంటుంది. ఆల్మోస్ట్ నెక్స్ట్ వీక్లో TP4 ప్లాట్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ కనబడతా ఉంటాయి. అప్పటిదాకా లేదు. ఓకే, సో ప్రజెంట్ అయితే సినారియో ప్రకారంగా అయితే బయింగ్ సెల్లింగ్ బ్యాండ్లోనే ఉంది. మార్కెట్ అనేది ఈ రేంజ్లోనే ఉంది కాబట్టి ఈ TP4 అనేది యాక్టివేట్ అవ్వలేదు. మీకు ఆల్రెడీ ఎవరు ఇండికేటర్ యూస్ చేస్తున్నారో వాళ్ళకి మీకు రేపు మండే ఆటోమేటిక్గా ఈ లెవెల్స్ బ్యాండ్ డిస్ప్లే అవుతాయి విత్ రెస్పెక్ట్ ఆఫ్ TP4 కూడా. ఓకే, ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. ఓకే, ఎవరైనా ఈ రిజిస్ట్రేషన్ అంటే మన ఇండికేటర్ కావాలి అనుకుంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ గూగుల్ ఫామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉందండి. క్లిక్ చేయండి, యూటిలైజ్ చేసుకోండి, ఫిల్ చేసి యూటిలైజ్ చేసుకోండి. ఓకే, ఐ విల్ గివ్ యాక్సెస్ అండ్ దెన్ థింక్ సినారియో. సో మార్కెట్ అయితే రేపు అంటే నెక్స్ట్ వీక్ సినారో వచ్చేసరికి 24,460 అనేది టూ మచ్ సెల్లర్స్ ఆర్ సిటింగ్ హియర్ అండి. ఎందుకంటే యాజ్ పర్ వాల్యూమెట్రిక్ సినారియో కూడా కన్ఫర్మ్ చేసుకుంటే, ఇఫ్ యూ సీ హియర్ వాల్యూమెట్రిక్ సినారియోలో కూడా మంత్లీ ఏం చెప్పింది మనకు, మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఇయర్లీ వాల్యూమ్ అండ్ మంత్లీ వాల్యూమ్లోనే ఇదే రేంజ్లోనే కొట్టుకుంటుంది అని చెప్పాను మార్కెట్. సో ఇయర్లీ వరకు వచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ రీటెస్ట్ లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్ టూ మచ్ బుల్లింగ్ ఫ్యాక్టర్ ఫామ్ చేసింది. ఎగ్జాక్ట్లీ మంత్లీ వాల్యూమ్ దగ్గరనే క్లోజ్ అయిపోయింది. ద మంత్లీ వాల్యూమ్ దగ్గరే క్లోజ్ అయిపోయింది. అర్థమైందా? అదే మన పవర్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమెట్రిక్ అనేది ఇదే మనకు పర్ఫెక్ట్గా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఆబ్వియస్లీ నా ఎనాలిసిస్ ప్రకారం అయితే నెక్స్ట్ వీక్ 23,400 ఓకే 426 రేంజ్ అనేది చాలా 450 రేంజ్ అనేది వాల్యూమెట్రిక్ అయితే చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది. చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది. అండ్ మార్కెట్ అయితే ఎక్కడి వరకు సపోర్ట్ వస్తుందో చూసుకోండి. ఆ సపోర్ట్ నుంచి మళ్ళీ బులిష్ సినారియో క్రియేట్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు ద నెక్స్ట్ వీక్ లెవెల్స్ విల్ బీ గోయింగ్ టు అప్ టు దిస్ రేంజ్ వరకు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ రేంజ్కి వస్తేనే రేపు నెక్స్ట్ వీక్ లెవెల్లో ఓపెన్ అయితేనే TP4 యాక్టివేట్ అవుతుంది. సో అప్పటిదాకా లేదు. ఆబ్వియస్లీ గైస్, యాజ్ పర్ ట్రేడ్ చేసుకోండి అండ్ ప్రాఫిట్ తీసుకోండి. ఇఫ్ సేమ్ థింగ్ హియర్, ఇఫ్ యూ వాంట్ మీకు ఇలాగే టుమారో లెవెల్స్ కావాలంటే జస్ట్ క్లిక్ ఆన్ చేస్తున్నాను. సో టుమారో లెవెల్స్ యాక్టివేట్ అయినాయి. మీకు ఇవి రేపు యాక్టివేట్ అవుతాయండి. ఓకే, రేపు కాదు, సారీ, మండే యాక్టివేట్ అవుతాయి. ఓకే, సో మండే అనాలిసిస్ ప్రకారంగా కూడా చూడండి. బయింగ్ సెల్లింగ్ జోన్ ఎక్కడ ఉన్నారు ఆటోమేటిక్గా యూ కెన్ సీ హియర్. దీస్ ఆర్ బయర్ సెల్లర్స్ ఆర్ పుషింగ్ హియర్.
ఇక్కడ ఉన్నారు బయర్స్. మోస్ట్లీ అక్యుములేషన్ హ్యాపెన్ హియర్. ఈ క్యాండిల్ రేంజ్ నుంచి ఇది రీటెస్ట్ ఫార్మ్ చేసింది. ఇక్కడ నుంచి బయింగ్ సెల్లింగ్ అనేది ప్యాటర్న్ ఫార్మ్ చేసింది. సో ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా ఈ రేంజ్ వరకు వచ్చింది. ఆబ్వియస్లీ మండే మార్కెట్ అయితే గుర్తుపెట్టుకోండి, మండే మార్కెట్ ఈ కంటిన్యూస్గా రన్ అయింది కదా. సో ఇంకొంచెం కంటిన్యూస్గా రన్ అయ్యి ప్రాఫిట్ బుకింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే ఈ బయర్స్ అక్యుములేషన్ అయ్యి ఉన్నది కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి. ప్రెజెంట్ సినారియో ప్రకారంగా చూస్తే గిఫ్ట్ నిఫ్టీ 854లో ఉంది. ఓకే, సో ఇట్స్ టూ మచ్ బులిష్ మోడ్లో ఉన్నట్టని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ సీ హియర్ 24,000 రేంజ్లోనే ఆల్మోస్ట్ ఈ రేంజ్లోనే క్లోజ్ అయిపోయింది. ఓకే, సో 24,000 రేంజ్లో క్లోజ్ అయిపోయింది. సో ఆ లెక్కల కన్సిడర్గా చేస్తే మనకు మ్యాక్సిమం టు మ్యాక్సిమం మార్కెట్ రేపు మండే ద TP4 ఆర్ TP5 ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద బ్యాండ్ కింద కన్సిడర్ చేస్తున్నాను. వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇంకా కంటిన్యూ అయితే నెక్స్ట్ సోమవారం కాదు మంగళవారం ఇదే రేంజ్లో ప్రాఫిట్ బుకింగ్ రేపన్నా అవ్వచ్చు ఆర్ ఎల్లుండి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే ద లెవెల్స్ ప్రకారంగా అయితే ఈ రోజు లెవెల్స్తో కంపేర్ చేస్తే, అంటే లాస్ట్ ట్రేడింగ్తో సెక్షన్తో కంపేర్ చేస్తే నెక్స్ట్ లెవెల్స్ అనేవి లిటిల్ బిట్ వైడ్గా ఉన్నాయి. ఓకే, ఇఫ్ యూ వాంట్ సీ హియర్ ఆబ్వియస్లీ లిటిల్ బిట్ వైడ్గా ఉంది. సో TP4 హయ్యర్ హై ఫార్మ్ చేసింది. ఆబ్వియస్లీ 24,200 అనేది ఆర్ 24,250 ఆర్ 250 రేంజ్ అనేది వెరీ 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 స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారండి. ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఆర్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే ఆబ్వియస్లీ ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది, మళ్ళీ కంటిన్యూ ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి ఈ రేంజ్లో వరకు వెయిట్ చేద్దాం, అక్కడి నుంచి తీసుకుందాం. మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది, అక్కడికి అయిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అవుతే మళ్ళీ రిటెస్ట్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి డౌన్ సైడ్. హోప్ గైస్ అర్థమైంది అనుకుంటున్నాను. నిఫ్టీకి ఇట్లా అర్థమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ద ఛానల్ బూస్టింగ్. రీసెంట్గానే ఛానల్ పెట్టండి, పెట్టి కూడా ఒక జస్ట్ 6 months ఏమో అయింది. జస్ట్ ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఇయర్లీ వాల్యూమ్ ఇక్కడ ఉంది 49,300 రేంజ్, అండ్ యూ కెన్ సీ హియర్ జస్ట్ ఐ క్లిక్ హిట్ మంత్లీ అండ్ క్వార్టర్లీ ఆల్సో యూ కెన్ సీ హియర్ గైస్. మంత్లీ వాల్యూమ్ వచ్చేసరికి ఇదే రేంజ్లో ఉంది. ఓకే, అండ్ ఇయర్లీ వాల్యూమ్ కూడా వెరిఫై చేసుకుందాం. ఈవెన్ సేమ్ నిఫ్టీ లాగానే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంకా బెండింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఆబ్వియస్లీ కంపేర్ టు ద నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ యొక్క మూమెంటం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే బులిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది కాబట్టి, సో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత రేంజ్ వరకు ఎక్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటే ప్రజెంట్ సినారియో ప్రకారంగా అయితే 51,528 ఆర్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎల్లో బ్యాండ్ 52,000 రేంజ్, అండ్ దెన్ కమ్ టు 52,366 రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ కనబడుతుంది. ఆబ్వియస్లీ అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాని ప్రకారంగా మనం అనాలిసిస్ చూద్దాం, వీక్లీ అనాలిసిస్ ఫర్ ద నెక్స్ట్ వీక్. సో నెక్స్ట్ వీక్ లెవెల్స్ చూద్దామా. ఇయర్లీ వాల్యూమ్ ఎక్కడ ఉంది? 49,300 రేంజ్ అని చెప్పాను కదా. సో క్వార్టర్లీ అండ్ మంత్లీ వాల్యూమ్ ఆల్రెడీ లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్లో లాస్ట్ ఎనాలిసిస్ కూడా చెప్పాను. మార్కెట్ అనేది ఈ వీక్ వాలటైల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పాను. వాలటైల్ టు డౌన్ సైడ్ అని కూడా అన్నాను. బట్ ఎందుకు డౌన్ సైడ్ అన్నానంటే ఈ రేంజ్ వరకు వస్తుందని అనుకున్నాను. ఓకే, సో ఆబ్వియస్లీ మార్కెట్ అనేది ఈ రేంజ్ నుంచి పైకి వెళ్ళింది, రీటెస్ట్ తీసుకుంది. మార్కెట్ జస్ట్ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో వీక్లీ అనాలిసిస్ దిస్ ఇస్ గైస్, గుర్తుపెట్టుకోండి. జస్ట్ కమ్ టు డబుల్ క్లిక్ ఇట్. You can see this next week levels. See here, the levels little bit narrow form అయినాయి, lower low form చేసింది. ఓకే, లోయర్ లో ఫామ్ చేసింది అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ TP4 is the very very strong resistance for the weekly. Okay, obviously assume it TP4 is the very very strong resistance for the weekly. So where is the TP4 maximum? ఈ రేంజ్ లో 51,450 or 52,000 రేంజ్లో ప్లాట్ అవుతుంది. అది మీకు మండే ప్లాట్ అవుతుంది, ఎవరు ఇండికేటర్ యూస్ చేస్తున్నారు అనేది. ఓకే, సో లేదు అనుకుంటే గూగుల్ ఫామ్లో ఫిల్ చేయండి, యూ విల్ గెట్ దట్ ఇండికేటర్. ఓకే, జస్ట్ కమ్ టు సినారియో. సో వేర్ ఇస్ ద సపోర్ట్? దిస్ ఇస్ ద రెసిస్టెన్స్. వేర్ ఇస్ ద సపోర్ట్? దిస్ ఇస్ ద సపోర్ట్ యాజ్ పర్ మై ఇండికేటర్. సో మార్కెట్ అనేది పైకి వెళ్ళి రెసిస్టెన్స్ తీసుకొని ప్రాఫిట్ బుకింగ్ తీసుకొని మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. Okay, this is for that next week analysis guys, and these are next week analysis levels. So mostly market అనేది too much strong support అనేది ఈ రేంజ్ లోనే అక్యుములేషన్ అయింది. సో 50,200 రేంజ్ వరకు ఉంది. ఈ రేంజ్ దాటితేనే నా ఎక్స్పెక్టేషన్ ఈస్ గోయింగ్ టు డౌన్ సైడ్ టు టెస్ట్ 49,300 రేంజ్ వరకు ఉండదండి. ఓకే, అండ్ బికాస్ ఆఫ్ ఇయర్లీ వాల్యూమ్ ఉంది కాబట్టి
ఓకే. అప్ సైడ్ వెళ్తే ఎంతవరకు వెళ్తది అంటే ఆబ్వియస్లీ 52,000 రేంజ్ ఫస్ట్ థింగ్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద TP5. ఓకే. 52,400, 400 సంథింగ్ రేంజ్‌లో ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అది మీకు ఇండికేటర్ ఆటోమేటిక్‌గా యాక్సెస్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అవుతది మీకు. సో, హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఆఫ్ అర్థం కాకపోతే వీడియోని ఒకసారి స్క్రోల్ బ్యాక్ చేసుకోండి, చూసుకోండి. అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ కమ్ టు దట్ వీక్లీ అనాలిసిస్ కంప్లీట్ అయింది. దెన్ కమ్ టు దట్ టుమారో అనాలిసిస్ అంటే మండే మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉందో కూడా వెరిఫై చేసుకుందాం. జస్ట్ ఫర్ దట్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకోండి. ఆటోమేటిక్‌గా మన ఇండికేటర్ చెప్పేస్తది. ఆటో టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మీకు ఇండికేటర్‌లో లెవెల్స్ వచ్చేస్తాయి. అవి ఏంటి అంటే ఆటోమేటిక్‌గా రేంజ్ డిస్‌ప్లేస్ అవుతాయి. సో, ఆబ్వియస్లీ ఇఫ్ యూ సీ హియర్ ఈ లెవెల్స్ ఎంత యాక్యురేట్‌గా వర్క్ చేస్తున్నాయి అని చెప్పడానికి సింపుల్‌గా మీరు లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్‌లో ఎవరు ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్‌లో మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎగ్జాక్ట్‌లీ ట్రెండింగ్ రోజు మార్కెట్ ఎలా వెళ్ళింది. ఆబ్వియస్లీ యూ కెన్ సీ హియర్. సో, TP4 ఎప్పుడు బ్రేక్‌ఔట్ అయిందో, TP టెస్ట్‌కి రీటెస్ట్ అయిందో ఆటోమేటికల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ టు TP7, 6 అండ్ 7. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ ఏఐ లెవెల్స్. మార్కెట్ అనేది ముందుగానే మనం ప్రిడిక్ట్ చేసి చెప్పేసింది TP7 అనేది. దీని తర్వాత ఇంకా లెవెల్స్ ఏం లేవండి మనకు. ఓకే. అప్ సైడ్ ఈస్ ద మాక్సిమం దిస్ ఇస్ లెవెల్. సో, ఈ రేంజ్‌కి వచ్చి క్లోజ్ అయిపోయింది. సో, అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ TP4ని బ్రేక్ చేయడానికి వెళ్తుంది. పైకొచ్చి కిందకి వచ్చేసింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ వాల్యూమ్ ఆల్సో ఈజ్ స్ట్రాంగ్ ఉంది ఇక్కడ. సో, ఆ రకంగా మనం కన్సిడర్ చేస్తే మార్కెట్ అనేది రేపు బ్యాంక్ నిఫ్టీ సో 51,500 ఆర్ 600 రేంజ్ ఈజ్ వెరీ, వెరీ, వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతుంది. మండే. దిస్ ఇస్ ద మండే మార్కెట్ అనాలిసిస్. ఈ రేంజ్ దాటితేనే అప్ సైడ్ చూస్తాను. అప్పటిదాకా అయితే మై వ్యూ ఈజ్ గోయింగ్ టు డౌన్ సైడ్ టు టెస్ట్ హియర్. ఇఫ్ గ్యాప్ డౌన్ ఈస్ హ్యాపెన్ హియర్, సో దిస్ ఈస్ దట్ ఐ క్యాప్చర్ దిస్ గ్యాప్ డౌన్ ఎక్కడ ఫామ్ అవుతుందో క్యాప్చరింగ్ చేస్తాను. అప్ సైడ్ డైరెక్షన్‌కి తీసుకోవడానికి ట్రై చేస్తాను. లేదు ఇది కంటిన్యూస్‌గా అవుతుందంటే ప్రాఫిట్ బుకింగ్ అయ్యే వరకు వెయిట్ చేస్తాను. ప్రాఫిట్ బుకింగ్ అయిపోయిన తర్వాత నేను యాజ్ ఎ డౌన్ సైడ్ వ్యూ చూస్తాను. గుర్తుపెట్టుకోండి డౌన్ సైడ్ వ్యూ చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ రేంజ్ నుంచి. ఓకే. సో, దిస్ ఈస్ ఫర్ అనాలిసిస్ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. ఓకే. అండ్ కమ్ టు దట్ ఫిన్ నిఫ్టీ. వాట్ అబౌట్ ఫిన్ నిఫ్టీ? సో, ఫిన్ నిఫ్టీ ఇట్ షోయింగ్ యాజ్ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మ్ చేసింది. ఓకే. ఇఫ్ యూ సీ దిస్ ఇన్సైడ్ క్యాండిల్ ఇట్స్ ఎ బేరిష్ ఇన్సైడ్ క్యాండిల్ నా లెక్క ప్రకారం అయితే. ఓకే. ఇట్స్ ఎ బేరిష్ ఇన్సైడ్ క్యాండిల్. ఓకే. సో, మార్కెట్ అనేది ట్రెండ్ లైన్ అండ్ డైనమిక్స్ రెసిస్టెన్స్ కిందే ఉంది. బట్ ఇది బెండ్ అవ్వబోతుంది. సో, ఇట్స్ బెండ్ అవ్వబోతుంది అంటే ఆల్మోస్ట్ దిస్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు డౌన్ సైడ్. ఇంకా ఫిన్ నిఫ్టీ కూడా ఉందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, ఫిన్ నిఫ్టీ మీకు ఐడియా ఉంది కదా! సో, ఫిన్ నిఫ్టీ ఎందుకు వెయిటేజ్ ఎలా ఉంటదో అనేది 80% ఈస్ ద బ్యాంక్ నిఫ్టీ అండ్ 20% ఈస్ ద సమ్ అదర్ 2 స్క్రిప్ట్స్. వన్ ఈస్ ద బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్. దోస్ థింగ్స్. ఓకే. సో, మార్కెట్ అనేది ద ట్రెండ్ లైన్. సో, దిస్ ఈస్ ద ఫర్ ద ట్రెండ్ లైన్ 24,050 రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. 24,022 రేంజ్ వరకు వెళ్తదని ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఇది దాటితేనే నేను కొంచెం ఆఫ్ సైడ్ డైరెక్షన్ చూస్తాను. అప్పటిదాకా మై వ్యూ ఈస్ రెసిస్టెన్స్ దగ్గర పుట్ తీసుకోవడానికి ప్రాబబిలిటీ ఎక్కువగా కన్సిడర్ చేస్తా ఉంటాను. ఓకే. దిస్ ఈస్ ఫర్ ద వీక్లీ అనాలిసిస్ వీక్లీ లెవెల్స్ విత్ రెస్పెక్ట్ టు ఆఫ్ మంత్లీ అనాలిసిస్ క్యాండిల్. జస్ట్ కమ్ టు 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. జస్ట్ రీసెట్ ఇట్. ఓకే. సో, వెనెవర్ క్లిక్ ద రీసెట్ ఇట్ ఆటో టైమ్ ఫ్రేమ్ ఉంటుంది. ఆటోమేటిక్ టైమ్ ఫ్రేమ్‌లో మీకు ఆటోమేటిక్‌గా సో, ఇలాగే ప్లాట్ అవుతూ ఉంటది. సో, దీస్ ఆర్ సెల్లర్స్ బ్యాండ్ ఆర్ సిట్టింగ్ హియర్. సో, మార్కెట్ అనేది వోలటైల్ చేసుకుంటూ అప్ సైడ్ డైరెక్షన్ తీసుకుంది. ఇఫ్ యూ వాంట్ టు సీ హియర్ కమ్ టు దట్ బిఫోర్ దట్ కమ్ టు క్లిక్ ఫర్ ద నెక్స్ట్ వీక్ అనాలిసిస్. ఇక్కడ మనం నెక్స్ట్ వీక్ అనాలిసిస్ చూద్దాం. సో, ఆల్మోస్ట్ సేమ్ లైక్ యాస్ ఎ నిఫ్టీ లాగానే యాజ్ వెల్ యాస్ బ్యాంక్ నిఫ్టీ కంటే బెటర్‌గా కనబడుతుంది ఇది నాకు. ఎందుకంటే సైడ్ వేస్ అవుతదని. ఎందుకు అంటే యూ కెన్ సీ హియర్ గైస్ TP1 లోయర్‌లో ఫార్మ్ చేసింది. ఆబ్వియస్లీ లోయర్‌లో ఫార్మ్ చేసినప్పుడు మార్కెట్ అబోవ్ సైడ్‌లో ఉంది కాబట్టి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కడి వరకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఈస్ అ TP4 24,000 రేంజ్ ఆల్మోస్ట్ ప్రీవియస్లీ సెల్లర్స్ ఇట్ ఈస్ దేర్. సో, అక్కడిదే మన TP4 బ్యాండ్ ప్లాట్ అవబోతుంది రేపు. సో, ఆబ్వియస్లీ దిస్ రేంజ్ ఈస్ ద వెరీ, వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈ రేంజ్ నుంచి జస్ట్ పై రేంజ్‌కి వెళ్ళి ఆటోమేటిక్‌గా కిందకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రాఫిట్ బుకింగ్ ఉంటే కింది వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోస్ట్‌లీ థింగ్స్ TP4 టు ఈ రేంజ్‌లోనే ప్లాట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ TP4 కాంప్రమైజ్ దెన్ ఆటోమేటికల్లీ TP5 ప్లాట్ విల్ బి జనరేటెడ్ ఫర్ ద నెక్స్ట్ వీక్. హూ ఆర్ యూజింగ్ ఇండికేటర్ దే విల్ గెట్ ఆటోమేటికల్లీ లెవెల్స్. ఓకే. హోప్ గైస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఆఫ్ అర్థం కాకపోతే జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెటర్ వీడియోస్ ఉంటాయి. మీకు ప్రతిరోజు కొంచెం చూడండి. మీకు అనాలిసిస్ అర్థమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. కమ్ టు దట్ నిఫ్టీ. ఫిన్ నిఫ్టీ ఫర్ ద మండే అనాలిసిస్. యూ కెన్ సీ హియర్ గైస్. What happened? TP4 is upper high form,
TP1 is also higher high form. So obviously it is going to market is higher high. But whenever going to higher high opportunity, మార్కెట్ అనేది మనకు బయ్యర్గా ఆపర్చునిటీ చాలా తక్కువగా ఇస్తుంది. అప్పుడు మనం సెల్లర్గా చూడాలి. ఓకే, సో ఎందుకు అంటే మార్కెట్ రీటెస్ట్ తీసుకుంది, ఆబ్వియస్లీ ఇట్ ఇస్ గోయింగ్ టు అప్సైడ్ డైరెక్షన్. వేర్ ఇట్ విల్ గో అప్సైడ్ డైరెక్షన్? మాక్సిమం ఫర్ ద మండే మార్కెట్ అనాలిసిస్ ఇస్ ద 23,820 ఆర్ 850 రేంజ్ ఇస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద మార్కెట్. నాట్ ఫర్ యూ, నాట్ ఫర్ ఇండికేటర్. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ ఈ రేంజ్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు మార్కెట్ ప్రజెంట్ ఉన్న ప్రకారంగా అయితే ఫ్లాట్ ఓపెన్ అయినా, రెసిస్టెన్స్కి ఓపెన్ అయినా కానీ, లిటిల్ బిట్ గ్యాప్ ఓపెన్ అయినా కానీ నేను సెల్లింగ్ ఆపర్చునిటీ వెతుకుతాను. ఎక్కడ రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుందో అనేది వెతికి అక్కడి నుంచి ఫాల్ ఛాన్సెస్ తీసుకుంటా ఉంటాను. ఓకే, హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీస్ లెవెల్స్ ఫర్ దట్ Fin Nifty levels. Where is the buyers are sitting here? Here the mostly buying accumulation happened here. So here lot of buyers are sitting here. Okay. The first thing is buying band is that here because of trend line, and one more thing, if it is fall continue happen, this is the buyers, it is there, it will come and stop, and here you can identify the upside scenario chances ఉన్నాయండి. So whenever open the flat or gap up or gap down, because of that you have to plan perfectly, then only you will get the results. Okay, same like that mid cap also you can see here guys. Mid cap just simple గా చెప్తాను. ఇన్సైడ్ క్యాండిల్ ఇది కూడా ఇది అప్సైడ్ డైరెక్షన్ చూపిస్తుంది. సేమ్ లైక్ దట్ come to next week analysis in the 30 minutes time frame. Just reset it. Now come to here, see volatile form చేసింది. volatile to upside కి వెళ్ళే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఆబ్వియస్లీ దిస్ TP4 అండ్ ఈవెన్ TP5 is the very very strong resistance. 12,600 range అనేది too much strong sellers are sitting here. For that mid cap it will fall down to test here 12,000. ఓకే, హోప్ గైస్ ఈ వీక్ ఇదే రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో లాట్ చేంజ్ అయినాయండి, గుర్తుపెట్టుకోండి. లాట్ చేంజ్ అయినప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి? అంతకుముందు మీరు 4 లాట్స్ వేస్తే 2 లాట్స్ వేస్తే ఫస్ట్ 1 వీక్ వరకు మీరు లాట్ని కంట్రోల్ చేసుకోండి. లాట్ని కంట్రోల్ చేసుకుంటూ ప్రాఫిట్ని ఎలా తీసుకోవాలనేది వెరిఫై చేసుకోండి. దాని తర్వాత మీ సినారో కండిషన్ అనేది ప్రాపర్గా ఉంటే దెన్ యూ షుడ్ హ్యావ్ ఎంటర్ ఇంక్రీజ్ ద లాట్. ఇఫ్ ఫస్ట్ ఇనిషియల్లీ 1 లాట్ చేస్తే 2 లాట్ చేసుకోండి, 2 లాట్ చేస్తే 3 లాట్ చేసుకోండి. ఒక లాట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. అంతేకాని ఇమీడియట్గా నేను అంతకుముందు కూడా చేశాను, ఇప్పుడు లాట్ సైజ్ చేంజ్ అయినా కానీ నేను భయపడను, చెయ్యను అని అంటే చేయకండి, ప్రాబ్లం లేదు. అలాగా చేయకూడదు. ఎందుకంటే మనం కండిషన్ ఉన్నంత వరకు మనం ఎంటర్ అయ్యాము. ఆప్షన్ బయర్కి ఏంటంటే కండిషన్ని మ్యాచ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలి. ఓకే, సో సేఫ్గా ఎంట్రీ అవ్వాలంటే 5 మినిట్స్లో యూస్ చేసుకోండి ఆప్షన్స్లో. లేదు నేను కొంచెం రిస్క్ చేస్తాను యాజ్ వెల్ యాజ్ స్టాప్ లాస్ కూడా తొందరగా కంట్రోల్లో పెట్టుకుంటానంటే 3 మినిట్స్ యూస్ చేసుకోండి. ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ అవర్ ఆప్షన్ ఇండికేటర్, స్పెషలీ యాజ్ ద ఆప్షన్ అపెక్స్ పాయింట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ యాజ్ పర్ మై నాలెడ్జ్. Even sellers aspect also, buyer aspect also. Okay, so this is the for mid cap select analysis for the next week. If you come to just click on for the Monday analysis, it's automatically plot. See, this is that levels. Ekkada varaku kanbartunnai. The TP4 is the 12,400 range and anticipation to TP5. Okay, so 12,480 ఆర్ 500 రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ కనబడతా ఉంది రేపు మండే. ఓకే, ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే మాత్రం TP5 వరకు వెళ్ళే ఛాన్స్ ఉన్నాయండి. is a very very strong resistance. Previously also you can see here too much sellers are represented here, it is rejected, so that's why this is the picking up there. Okay, you are not me also not daily coding అండి, ఇది ఆటోమేటిక్గా ప్రీవియస్ లెవెల్స్ ఆర్ వేరెవర్ సెల్లర్స్ ఆర్ దేర్, FI డేటా లో సెల్లర్స్ పాయింట్ ఎక్కడ ఉంది అనేది ఆలోచించుకొని ఇది ఆటోమేటిక్గా ఇస్తుంది. బ్యాక్ ఎండ్లో కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ప్రకారంగానే లెవెల్స్ డిస్ప్లే చేస్తాయి. సో దాని ప్రకారంగా చేసుకోవచ్చు. సో వేర్ ఇస్ ద బయింగ్ మోస్ట్లీ ఎక్కువ బయింగ్ అనేది ఈ రేంజ్లో ఉంది. దాని సెకండ్ బయింగ్ ఈజియర్ అండి. ఇక్కడ నుంచి అప్సైడ్ డైరెక్షన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నాను. సో బేస్డ్ ఆన్ ఓపెనింగ్ పాయింట్ బట్టి నేను ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. దిస్ ఇస్ ఫర్ దట్ మిడ్ క్యాప్ సెలెక్ట్. సేమ్ లైక్ బ్యాంక్ ఎక్స్ యాజ్ వెల్ యాజ్ సెన్సెక్స్ యాజ్ పర్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ లెవెల్స్, దాట్స్ ఇట్. సో బ్యాంక్ ఎక్స్లో కూడా జస్ట్ ఒకసారి 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో వెరిఫై చేసుకుందాం. సో 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకు ఎలా ఉందో వెరిఫై చేసుకుందాం. లిటిల్ బిట్ వీడియో పెరుగుతుంది అనుకుంటున్నాను, బట్ 22-23 మినిట్స్లోనే వెరిఫై క్లోజ్ చేసేసుకుందాం. సో మోస్ట్లీ సో దీస్ ఆర్ ద సెల్లింగ్ బ్యాండ్స్, దీస్ ఆర్ ద బయింగ్ బ్యాండ్స్, దీస్ ఇస్ ద రేంజ్ ఇట్ విల్ బి దేర్. ఓకే, సేమ్ లైక్ ద సెన్సెక్స్, యూ కెన్ కమ్ టు హియర్
30 minutes time frame, just click next week levels. Just you can see here, guys. So TP4 ఇదే సెల్లింగ్ రేంజ్ 80,200 ఆర్ 80,800 రేంజ్లో TP4 TP5 యాక్టివేట్ అవుతుందండి. అదే 2 మంత్స్ సెల్లర్స్ ఉన్నారు, అక్కడి నుంచి మళ్ళీ ఫాలో అయ్యి ప్రాఫిట్ బుకింగ్ అయ్యి కిందికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఇఫ్ యూ వాంట్ సీ ఇయర్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీరు లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్ చూసినా కానీ మీకు ఏమర్థమవుతుందో చూడండి. సెన్సెక్స్, ఓకే, సి ఆబ్వియస్లీ నిఫ్టీ ఎలా రైజ్ అయిందో సెన్సెక్స్ కూడా అలా రైజ్ అయింది. సేమ్ అదే ఏఐ లెవెల్స్ ప్రకారంగా చూస్తే సో TP4 బ్రేక్అవుట్ అయింది, అప్ సైడ్కి వెళ్ళడానికి వెళ్ళింది, బట్ ఇక్కడ షూటింగ్ స్టార్ ఫామ్ చేసింది. బట్ మన ట్రెండ్ డైరెక్షన్ కూడా చెప్తుంది, సి ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్ అని చెప్తుంది. ఓకే, సో దిస్ ఇస్ దట్ ఇమీడియట్లీ బులిష్ ఫామ్ చేసింది. ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ టు టెస్ట్ TP7. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ ALLs. నెక్స్ట్ డే అనాలిసిస్ చూసుకుంటే మీకు ఆటోమేటిక్గా లిటిల్ బిట్ వైడ్గా ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్లీ possibility going to upside. This is the maximum resistance 80,150 or 150 or 200 range is the strongest resistance for the market. ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి, ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ప్రాఫిట్ బుకింగ్ అంటే మాక్సిమం అందరూ అక్కడి నుంచి సెల్ చేసేస్తారు. సెల్ చేస్తే ఏమవుతుందో మీకు ఐడియా ఉంది కదా, ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దట్ ఈస్ ద ఫర్ అనాలిసిస్ ఆఫ్ దట్ సెన్సెక్స్ లెవెల్స్. ఆబ్వియస్లీ దాని ప్రకారంగా మీరు ట్రేడ్ చేసుకోండి, వన్ డే ప్రాఫిట్ తీసుకోండి. వెన్ ఎవర్ గ్యాప్ అప్ ఆర్ ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ బట్టి మీరు ప్లాన్ చేసుకుంటే ఈ అనాలిసిస్ లెవెల్స్ మీకు పర్ఫెక్ట్గా రన్ అవుతూ ఉంటాయి. సో మీరు ట్రేడ్ చేయాలనుకుంటే ట్రేడ్ చేయండి, లేదనుకుంటే ఒక 15 days 20 days వరకు ఈ అనాలిసిస్ లెవెల్స్ చూసుకుంటూ ఉండండి. దాని ప్రకారంగా మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఈ టైంలో అనాలిసిస్లో మనం ఎంట్రీ అవ్వచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు, వాట్ ఈస్ దిస్ ఎల్ బైన్స్ ఎవ్రీథింగ్ అని అనుకుంటే మన హెల్త్ ట్రేడర్స్ వర్షన్ 1.0 ప్రీమియం వర్షన్ ఇండికేటర్లో ఒక 1 hour వీడియో చేసామండి, దాన్ని చూడండి, మీకు యూస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హోప్ గైస్ అర్థమైంది అనుకుంటున్నాను. రియల్గా నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. ఇన్ కేస్ ఆఫ్ మన రియల్ ట్రేడర్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.